తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగులకి పెండింగ్ డీఏలు భారీగా ఉన్నాయి. పీఆర్సీ రిపోర్ట్స్ కూడా రావడం లేదు. ఇక పెండింగ్ బిల్స్ ఉన్నాయి. హెల్త్ స్కీమ్ సరిగ్గా అమలు కావడం లేదు. ఏరియర్స్ కూడా మరి అకౌంట్‌లో జమ చేయడం లేదు. ఈ విధంగా ప్రభుత్వాలు ఉచిత పథకాలకు ఇస్తున్న ప్రియారిటీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రతి 6 నెలలకోసారి హక్కుగా రావాల్సిన డీఏల విషయంలోనూ, ప్రతి 5 ఏళ్లకోసారి హక్కుగా ఇవ్వాల్సిన పీఆర్సీ విషయంలోనూ, ఒకవేళ పీఆర్సీ ఆలస్యమైతే మధ్యంతర భృతి ఇవ్వడంలోనూ ప్రభుత్వాలైతే చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్నాయి. మరి ఉచిత పథకాలకి బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వాలు మరి ప్రజలకు ఇటు ప్రభుత్వానికి తమ యొక్క జీవితాన్ని అంకితం చేసి 9 to 4 తమ యొక్క విధి నిర్వహణలో ఉంటున్నటువంటి పథకాలన్నింటినీ సక్సెస్ చేసినటువంటి ఉద్యోగులను మాత్రం ప్రభుత్వం గాలికి వదిలేయడం అన్యాయం. మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారందరికీ కూడా జీతాలు ఎవరికి చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా మరి చట్టసభల్లో జీవోలు తీసి పెంచుకుంటారు. కానీ ఉద్యోగులు, పెన్షన్లు సమ్మెలు, ధర్నాలు చేసినా మరి పట్టించుకోవడం లేదు. అందుకోసమే ఇటీవలి కాలంలో మరి ఉద్యోగులు, పెన్షన్లు అయితే తమ యొక్క రావాల్సినటువంటి డీఏలు కానీ, ఇతర బెనిఫిట్స్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఇతర ఆర్థిక సౌకర్యాల కోసం మరి కోర్టులు కూడా ఆశ్రయిస్తుండడం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, భారతదేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. మరి కోర్టులు కూడా ఉద్యోగులు, పెన్షన్లకి సపోర్టివ్‌గా కొన్ని కీలక ఆదేశాలు అయితే జారీ చేస్తున్నాయి. మరి ప్రభుత్వాలు ఆ కీలక ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడం అన్యాయమని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి ఉద్యోగులకి, పెన్షన్లకి సపోర్టుగా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఒక ఉద్యోగులకు, పెన్షన్లకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించి సగటు సాధారణ ఉద్యోగుల ఆకాంక్షల మేరకే ప్రభుత్వాలతో చర్చలు జరిపి తమ ఉద్యోగుల యొక్క డిమాండ్లన్నింటినీ సాధించుకోవాలి. అందుకోసం ఇటు తెలంగాణ కానీ, ఏపీ కానీ ఇటు క్యాబినెట్ సబ్ కమిటీలు వేశారు. పీఆర్సీ కమిటీలని తెలంగాణలో పీఆర్సీ కమిటీ వేశారు. పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ అయితే ఇదివరకు రాలేదు. ఏపీలో మధ్యంతర భృతి లేదు. అసలు పీఆర్సీ కమిషన్ ఏర్పాటే జరగలేదు. ఇక పెన్షన్లకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావడం లేదు. అందుకోసం పలువురు అయితే కోర్టులను అయితే ఆశ్రయిస్తున్నారు. ఈ వీడియోలో పూర్తిగా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు గురించి చూద్దాం. ఇది ఉద్యోగులకు, పెన్షన్లకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగులు డీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం హైకోర్టుకు వెళ్లిన సందర్భంలో గతంలో హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నాయి. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించడంలో ఆలస్యంపై హైకోర్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇవి ఉద్యోగుల హక్కులు, ప్రభుత్వం దాతృత్వం కాదని పేర్కొంది. ఈ విషయంలో అనేక మంది ఉద్యోగులు కోర్టును ఆశ్రయించగా మరి పిటిషనర్లకు 8 వారాల్లోగా ప్రయోజనాలు చెల్లించాలని తెలంగాణకు సంబంధించి ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కూడా తీర్పిచ్చింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా మరి ఉచితాలపై ఖర్చు పెట్టకండి, ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా చూడండి, సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి ఇక్కడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు ఆలస్యం జరుగుతుండడం వల్ల మరి గ్రాట్యుటీ, పెన్షన్ వంటి ప్రయోజనాలు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఉద్యోగులు మరి ఇది హైకోర్టు అయితే గుర్తించింది. ఇక ఉద్యోగుల హక్కులు, బెనిఫిట్స్ అనేవి ఉద్యోగులు కష్టపడి క్రమశిక్షణతో తమ యొక్క సర్వీస్ మొత్తంలో సంపాదించుకున్న సొంత ఆస్తి అని, వాటిని దాతృత్వంలా, దానంలా, ఒక కానుకలా చూడడం సరికాదని హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఇక హైకోర్టు ఆదేశాలు పిటిషనర్లకు 8 వారాల్లోపు రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని కూడా తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశించింది గతంలో. మరి పాత తీర్పుల ప్రభావం, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులందరినీ సమానంగా చూడాలని, చివరి జీతంలో 50% సమానమైన పెన్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వాలు ఇప్పుడు సిపిఎస్ అని, ఎన్పిఎస్ అని ఈ విధంగా రకరకాల పెన్షన్ పథకాలు తీసుకొచ్చి ఉద్యోగులను అయితే తీవ్ర నష్టానికి అయితే గురి చేస్తున్నాయి. ఇక ఈ ఆలస్యాల వల్ల ఉద్యోగులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఉద్యోగులు గతంలో కొన్ని రాష్ట్రాల్లో అయితే రక్తంతో లేఖలు రాసి ప్రధానమంత్రికి పంపించారు. మరి ధర్నాలు చేసిన పీఆర్సీలు, డీఏలు ఇవ్వడం లేదు, సమ్మెలు చేసిన ఐఆర్లు ఇవ్వడం లేదు, మరి వినతి పత్రాలు ఇచ్చిన మరి పెండింగ్ బిల్స్ ఇవన్నీ కూడా విడుదల చేయడం లేదు. మరి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మరి ఉద్యోగులు, పెన్షన్లు అందరూ కూడా మరి ఇక్కడ హైకోర్టులు అయితే ఆశ్రయిస్తున్నారు. మరి ఇక్కడ ఏపీ హైకోర్టు అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపలేరు, టర్మినల్ బెనిఫిట్స్ దాతృత్వం కాదు, అవి ఉద్యోగులు, పెన్షన్ల యొక్క హక్కు, ఆస్తి అని చెప్పేసి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నో ఏళ్ల పాటు సేవలు చేయించుకొని ప్రయోజనాలు ఇవ్వకపోవడం అమానవీయమని, రాజ్యాంగ విరుద్ధం కూడా అని, అవి ఉద్యోగుల జీవనోపాధిలో అంతర్భాగం, నలుగురు ఉద్యోగులు బెనిఫిట్స్ను 10% వడ్డీతో చెల్లించండి అంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, డీసీసీబీలకు ఏపీ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక కాబట్టి పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలపైన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ తదితరాలను చెల్లించడంలో ప్రభుత్వం, దాని పర్యవేక్షణలోని సంస్థలు చేస్తున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎన్నో ఏళ్లు సేవలు చేసి మరి సేవలు చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించకపోవడం చట్టవిరుద్ధమని ఏపీ హైకోర్టు అయితే తేల్చి చెప్పింది. ఇక టర్మినల్ బెనిఫిట్స్ ప్రభుత్వాల దాతృత్వం కాదని, అవి ఉద్యోగుల హక్కని కూడా డిమాండ్ చేసింది. పదవీ విరమణ చేసిన 16 ఏళ్లకు కూడా ఉద్యోగులకు టర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ ఉద్యోగులు వడ్డీతో సహా బకాయిలను పొందేందుకు అర్హులని హైకోర్టు అయితే తేల్చి చెప్పింది. ఇక వారికి
రిటైర్ అయినప్పటికీ వారికి గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి టర్మినల్ బెనిఫిట్స్ చెల్లించలేదు. వీటి కోసం ప్రభుత్వం డీసీసీబీలతో పోరాడి అలసిపోయిన రిటైర్ అయినటువంటి ఉద్యోగులు మరి హైకోర్టు అయితే ఆశ్రయించారు. కొంతకాలం మరి హైకోర్టు అయితే ఆ కేసును క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం వారికి వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి చెప్పింది. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు అయితే వెలువరించారు. రిటైర్ అయిన 16 ఏళ్లకు కూడా వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అమానవీయమని, రాజ్యాంగ విరుద్ధమని కూడా చెప్పింది. ఉద్యోగి పదవి విరమణ చేసి దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 90 రోజుల్లోపు చెల్లించాలి, లేదంటే ఆ రోజు నుంచి వడ్డీ కూడా చెల్లించాలి. దీని ప్రకారం ఈ కేసులో పిటిషనర్లు చట్ట ప్రకారం వడ్డీ పొందేందుకు అర్హులు. ఇది యజమాని విచక్షణపై ఆధారపడి ఉండదు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, ఇతర ప్రయోజనాలను పిటిషనర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు 10% సంవత్సర వడ్డీతో చెల్లించాలి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు పరిశీలించి ఆ తర్వాత 8 వారాల్లో చెల్లించాలి. కోర్టు ఖర్చుల కింద పిటిషనర్లు ఒక్కొక్కరికి 10,000 ప్రభుత్వం, డీసీసీబీ, పిఎస్ఈఎస్ చెల్లించాలి. టర్మినల్ బెనిఫిట్స్లో పిఎస్ఈఎస్ నుంచి రావాల్సిన వాటాను వసూలు చేసినందునే చేసుకునే హక్కు డీసీసీబీకి ఉంది. పిఎస్ఈఎస్ వాటా చెల్లించలేదు కాబట్టి పిటిషనర్లకు టర్మినల్ బెనిఫిట్ చెల్లించలేకపోయామన్న డీసీసీపీ వాదన చట్టబద్ధ కాదని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో అయితే పేర్కొన్నారు. ఇది ఒక ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పెన్షనర్లకు కూడా ఈ తీర్పు సపోర్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక టర్మినల్ బెనిఫిట్స్ దాతృత్వం కాదు, హక్కు. 4 ఉద్యోగులకు ఈ 10% వడ్డీతో చెల్లించండి అని చెప్పి తీర్పు ఇవ్వడం ఇది ఉద్యోగులకు నిజంగా ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ఇది ఒక సపోర్టుగా ఉండేటువంటి తీర్పు అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ తెలంగాణలోనూ, ఏపీలో కూడా క్యాబినెట్ సబ్ కమిటీలు వేశారు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వేశారు. ఇవన్నీ కూడా మరి ఉన్నాయి. అయినా కానీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. అసలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ సంఘాలతో మరొకసారి కూడా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్చలు జరిపి ఖచ్చితంగా మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు, పీఆర్సీ కానీ, మధ్యంతర భృతి కానీ, తర్వాత పెండింగ్ బిల్స్, ఈహెచ్ఎస్పై కూడా కీలక నిర్ణయం ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా మారకుండా సగటు సాధారణ ఉద్యోగుల ఆకాంక్షల కోరికల మేరకు వ్యవహరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అవసరమైతే ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల యొక్క డిమాండ్లను ఖచ్చితంగా మరి ఏపీలో అయితే డిఏలు 4 పెండింగ్లో ఉన్నాయి. మధ్యంతర భృతి ఇంతవరకు ప్రకటించలేదు. పీఆర్సీ కమిషన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఖచ్చితంగా మరి ఏపీ క్యాబినెట్ మీటింగ్ కూడా 10వ తేదీన నిర్వహించబోతున్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి మధ్యంతర భృతి ఖచ్చితంగా ప్రకటించాలి. తర్వాత పీఆర్సీ కమిషనర్ను కూడా నియమించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు, ఉపాధ్యాయులందరికీ మధ్యంతర భృతి 30%, పీఆర్సీ 3 సభ్యులతో కూడినటువంటి కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా పీఆర్సీ కమిషనర్ కూడా నియమించింది. మరి కేంద్ర ప్రభుత్వం బాటలోనే తెలుగు రాష్ట్రాలు కూడా నడవాలని చెప్పేసి సగటు సాధారణ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల జేఏసీ అందరూ కూడా కోరుకుంటున్నారు. మొత్తానికైతే ఏపీ హైకోర్టు, ఇటు తెలంగాణ హైకోర్టు ఉద్యోగులకి, రిటైర్మెంట్ అయినటువంటి పెన్షనర్లకు కూడా సపోర్టుగా తీర్పులు ఇవ్వడం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇటు ప్రభుత్వాలు ఉద్యోగులకు సపోర్టుగా నిర్ణయాలు తీసుకోకపోయినా ఇటు కోర్టులైనా కనీసం ఉద్యోగులకి, పెన్షన్లకు మద్దతు ప్రకటించడం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తులో మరి పెండింగ్ డిఏలు మరి ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. పీఆర్సీ కూడా ఆలస్యం కావడం, ఇతర మరి పెండింగ్ బిల్స్ ఉండడం, ఈహెచ్ఎస్ అమలు వీటన్నిటి మీద కూడా మరి కోర్టుకు వెళ్ళడం తప్పదా అనేటువంటి సందేహం అయితే కలుగుతుంది. మరి కోర్టుకు వెళ్తేనే ప్రభుత్వాలు మరి వీరికి ఉద్యోగుల సంక్షేమానికి నిధులు కేటాయిస్తాయా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఉద్యోగులందరూ కూడా కోర్టుకు వెళ్ళేదాకా వెయిట్ చేయకుండా ఉద్యోగుల యొక్క అసంతృప్తిని, ఉద్యోగుల యొక్క అసహనాన్ని మరి పతాక స్థాయికి చేరకముందే వారి యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇక నవంబర్ నెలలో జరిగే ఏపీ, తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఉద్యోగులకి ఎంతో కొంత సానుకూల నిర్ణయాలు వస్తాయని చెప్పేసి కోరుకుందాం. ఇది మాత్రం ప్రభుత్వాలు ఉద్యోగులు పట్టించుకోకపోయినా కోర్టులైనా ఉద్యోగులకు సపోర్ట్గా కొన్ని తీర్పులు ఇవ్వడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి కోర్టు తీర్పుల యొక్క బలంతో, వాటి యొక్క ప్రోద్బలంతో ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వం మీద కొంచెం ఒత్తిడి తీసుకురావడానికి ఉద్యోగ సంఘాలకు కూడా కొంచెం వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగ సంఘాలు స్వార్థం లేకుండా ఉద్యోగుల యొక్క ఆకాంక్షల మేరకు, ఉద్యోగులు ఇప్పటికే లక్షల్లో నష్టపోతున్నారు కాబట్టి ఒక ఉద్యమ కార్యాచరణ, ఒక అత్యవసర మీటింగు, సరే ఏం చేస్తే ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయనే అంశాల మీద కూలంకషంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల పట్ల సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తూ, విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.